170 చట్టాన్ని సవరించాలని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు గిరిజనులకి, గిరిజన ప్రాంతానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు అనేటువంటి వెనక్కి తీసుకోవాలి. గిరిజనులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, అయ్యన్న పాత్రుడే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 170 మీద ఈరోజు చట్టం మీద కన్నుపడింది. 170ని పూర్తిగా సవరించాలనేటువంటి ఈరోజు దురుద్దేశం అటువంటి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అయ్యన్న పాత్రుడు గారు ఈ విధమైనటువంటి మాటలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ మాటల్ని ఈరోజు గిరిజనుల జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏజెన్సీలో 11, 12 తేదీల్లోని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేటువంటి జరుగుతూ ఉంది. 170 చట్టాన్ని మేము కాపాడుకుంటాం, 170 చట్టం మా హక్కు అని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి వాళ్ళు బంద్కు పిలిపివ్వడం అటువంటి జరిగింది. ఈ బంద్కి అనకాపల్లి నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కమిటీ పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు అటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 170 అనేటువంటిది ఏదో ఒక గ్రామానికి, ఒక ఊరికి, ఒక మండలానికి, ఒక జిల్లాకి సంబంధించినటువంటిది కాదు. దేశంలోనే 5వ షెడ్యూల్లో ఆ రోజు గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనుల జీవన పరిస్థితులు మెరుగుపడడం కోసం ఆ రోజు ఆ చట్టం అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి చట్టాన్ని ఈరోజు మేము సవరిస్తే మంచిది, సవరిస్తే గిరిజనులు అభివృద్ధి అవుతారనేటువంటిది చెప్పడం అటువంటి సరైనది కాదు. గిరిజనులు అభివృద్ధి చేయడానికి ఈ రోజుకి అనేకటువంటి మార్గాలు ఉన్నాయి. గిరిజనులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ, వాళ్ళకి మంచినీళ్ళు కానీ, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ పాలక వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ అటువంటి చేయకుండా ఈరోజు 170 కవచం లాంటి చట్టం అది గిరిజనులకి, ఆ చట్టాన్ని సవరిస్తామని చెప్పడం అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది, పీసా చట్టం ఉంది, అదేవిధంగా అటవీ హక్కుల చట్టం అటువంటి చేయబడింది. ఇటువంటి చాలా కీలకమైన చట్టాలు ఈరోజు గిరిజనులకి ఉన్నాయి. అటువంటి చట్టాల మీద ఈరోజు తీవ్రమైనటువంటి ప్రభావం చూపే విధంగా ఈరోజు మాట్లాడడం అటువంటి సరైనది కాదు. అందుకని ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటల్ని పూర్తిగా వెనక్కి తీసుకొని గిరిజనులకు క్షమాపణ చెప్పాలి. రెండోది, ఈరోజు గిరిజనులు వాళ్ళ జీవన పరిస్థితులు అటువంటివి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఏజెన్సీలో కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గిరిజనుల్ని ఈరోజు బహుళజాతి సంస్థలకి, కార్పొరేటివ్ సంస్థలకి ఈరోజు కొండల్ని కట్టబెట్టి ఆ కొండలన్నీ దోసేసుకునే దానికి ఈరోజు చట్టాన్ని సవరించడం కోసం ప్రయత్నం అటువంటి చేస్తున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి వెనుకబడినటువంటి గిరిజనుల్ని ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మానేసి విధానం చేయడం జరుగుతూ ఉంది. నాలుగోది, ప్రధానంగా ఈ అనకాపల్లి జిల్లాలోని దాదాపు 320 గిరిజన గ్రామాలు ఉన్నాయి. 5వ షెడ్యూల్లో చేర్చకుండా ఉండిపోయే ఈ గిరిజనులు 5వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మేము గత అనేక సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్నాం, అనేకటువంటి పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా 5వ షెడ్యూల్లో చేర్చుకుంటా ఇక్కడ గిరిజనుల పేరుకి మాత్రమే గిరిజనులుగా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, రింక్ రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, వైద్యం లేదు, కరెంటు సౌకర్యాలు లేనటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. అనేకటువంటి గ్రామాలు ఇప్పటికీ డోలు మాత్రం తప్పట్లేదు. అటువంటి గ్రామాలను అభివృద్ధి చేయకుండా 5వ షెడ్యూల్లో చేర్చుకుంటా ఉన్న చట్టాన్ని మేము సవరిస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటి ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి చర్య ఇంకొకటి లేదు. దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవి. ఈ చర్యలు మేము 5వ షెడ్యూల్ సాధన కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఉన్నాయి 5వ షెడ్యూల్లో చేర్చుకుంటున్నాయో అవన్నింటిలో కూడా 5వ షెడ్యూల్లో చేర్చండి. చేర్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పేసి మేము మాట్లాడుతూ చెప్పదలుచుకున్నాం. అందుకని అయ్యన్న పాత్రుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.